హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే పప్పు చెకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పప్పు చెకోడీలు మా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ఇవి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ చెకోడీ ప్రిపేర్ చేయడానికి ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మనం చేసే చకోడీలు బాగా క్రిస్పీగా రావడానికి 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. ఇలా తీసుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మందపాటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి మైదా పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. మనం 1.5 కప్పుల బియ్యం పిండికి 1.5 కప్పుల వాటర్ తీసుకోవాలి. అలానే ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడంత ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. ఇక్కడ వేసిన ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనలే, ఇది కలర్ కోసం మాత్రమే వేశాను. ఇలా తీసుకున్న వీటిని ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వాటర్ని బాగా మరిగించండి. ఇప్పుడు చూడండి, మనకు వాటర్ ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యం పిండి మైదా పిండి, ఈ బియ్యం పిండి మైదా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. దీనివలన మనకు పిండి ముద్దలు కట్టకుండా ఉంటుంది. మనం తీసుకున్న ఈ పిండి మొత్తం కూడా ఒకేసారి ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఓసారి బాగా మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పక్కన దించేసుకొని ఈ పిండి మొత్తం కూడా ఎక్కడ ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి పిండిని బాగా కలుపుకోండి. అలానే ఇలా పిండి కలిపేటప్పుడు మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ చిలకరించుకుంటూ పిండిని కలుపుకోండి. మనం పిండిని మొత్తానికి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. మనకి ఇక్కడ మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలా అని సెమీ సాఫ్ట్గా కూడా ఉండకూడదండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కలుపుకున్నాక దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం. ఆలోపు మనం పప్పుని నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను శనగపప్పు తీసుకున్నానండి. ఈ శనగపప్పుని నేను ఒక 3 గంటల వరకు నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకున్న ఈ శనగపప్పుని వాటర్ అన్ని డ్రైన్ చేసేసుకొని ఎక్కడ తడనిది లేకుండా ఒక పొడి క్లాత్తోని బాగా తుడుచుకోవాలి. ఇక్కడ మనకు పప్పు బాగా నాని ఉండాలండి. అప్పుడే మనం చేసే చకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఈ పప్పుని కూడా రెడీగా పక్కన పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ చకోడీల మిశ్రమం నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మిగతా పిండిని కవర్ చేసుకొని ఒక చపాతీ పీట తీసేసుకొని ఈ చపాతీ పీట మీద ఇలా చకోడీలా రోల్ చేసుకోవాలి. ఈ చకోడీలను మరి మందంగా రోల్ చేయకూడదు, అలానే పల్చగా కూడా రోల్ చేయకూడదండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ మందంతో మనం చకోడీలను ప్రిపేర్ చేసుకోవాలి. మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ శనగపప్పుని వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా స్లోగా రోల్ చేసుకోండి. ఇలా స్లోగా రోల్ చేయడం వలన మనకు చకోడీలకు ఈ పప్పు బాగా అంటుకుంటుంది. ఇప్పుడు 2 జాయింట్స్ని బాగా అతికించండి. మనకు ఎక్కడ విడిపోకుండా ఉండాలి. ఇలా బాగా అతికించాక ఎక్కడైనా ఇలా గ్యాప్స్ ఉంటే కొంచెం కొంచెంగా శనగపప్పుని ఇలా అతికించుకోండి. చూసారు కదండి చకోడీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ చకోడీని పక్కన పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇదే విధంగా చకోడీలా ప్రిపేర్ చేసుకోవాలి. అలానే మనం చకోడీ ప్రిపేర్ చేసేటప్పుడు పిండిని కంపల్సరీగా కవర్ చేయాలండి, లేదంటే మనకు తడియారిపోయి పైన డ్రైగా అయిపోతుంది. మీరు కావాలంటే కొన్ని చకోడీలను ప్రిపేర్ చేసుకుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయ్యాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇవి వేయగానే అస్సలు కదుపుకోకూడదండి. వేయగానే తిప్పేస్తే మనకు పప్పులు ఆయిల్లో విడిపోతాయి. కాబట్టి ఇవి బాగా ఫ్రై అయ్యి పైకి తేలాక రెండవ వైపు తిప్పేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు మంట హై ఫ్లేమ్లో పెట్టేస్తే మీకు పైన రంగు వస్తుంది కానీ లోపల చక్కగా ఫ్రై అవ్వదండి. తినేటప్పుడు లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తానికి మనకు చకోడీ ఫ్రై అవ్వడానికి ఒక 5-6 నిమిషాల టైం అయితే పడుతుందండి. నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలా చకోడీలు బాగా వేగాక ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమే. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత సూపర్గా వచ్చాయో. మనం ప్రిపేర్ చేసుకున్న చకోడీలు అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇవి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.